నేను చెప్తుంటాను, నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని అనుకుంటే దేవుడి గురించి, దేవుడి రాజ్యం గురించి తప్ప ఇంకా దేని విషయమే కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. అలాంటి అవసరం లేని రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఇచ్చాక కూడా మన కన్నీరు పెట్టామంటే దానికి అర్థమే లేదు. అది సత్యం అర్థం చేసుకోండి. ప్రభు మనకు ఒక రక్షణ ఇచ్చిన తర్వాత ప్రభువా ఇంకా ఏదో బోడు ప్రభువా అని మనం ఏడ్చామంటే ఆయన సంపూర్ణమైన రక్షణ మనకి ఇవ్వలేనట్టు అనమాట. అందుకే యేసు ప్రభు ఒక మాట సెలవిస్తారు. యెరూషలేము వీధుల్లో ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, సిలువ మోసుకుని వెళ్ళిపోతున్న ఆయన అనేక మార్లు ఆయన పడిపోతుంటారు. ఒకసారి పడినప్పుడు యెరూషలేము కుమార్తెలు వచ్చి బోర్ బోర్ నేర్చేస్తుంటారు అక్కడ. అమ్మా, నా కోసం మీరు ఏడకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. దేని గురించి? మీకు అప్పులు ఎక్కువైపోయినా మీ పిల్లలకి అప్పులు వస్తాయి, దాని గురించా? దేని గురించి? రక్షణ విషయమే. క్రీస్తులో నేను ఈ శిలువ మరణము నా ప్రభు నాకు ఇచ్చాడు. నాకు నేనుగా పెడుతున్న ప్రాణం కాబట్టి నేను ఎలాగా నేను తీసుకుంటాను. అది పెట్టుటకును అది మరలా నేను తీసుకోవడానికి నాకు అధికారం కలదు. మరి ఈ భయంకరమైన క్రియ జరగకపోతే నువ్వు రక్షణలోకి రావు, క్రీస్తులో నువ్వు నిలబడవు, మారుమనసు. కాబట్టి నీ నిమిత్తము నేను ఇది చేస్తున్నాను. ఇంకా నువ్వు ఏడుస్తావు ఎందుకు? దేనికోసం ఆడాలి? ఇంత చేస్తున్నాను కదా రక్షణ. ఈ రక్షణలో మీరున్నారా? మీ పిల్లలు ఉన్నారా? ఒకవేళ లేకపోతే వారి నిమిత్తం మీరు కన్నీరు కార్చండి. దట్స్ ఎనఫ్. అంతే. ఇంకా దేని విషయమే మనం కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. అంత శ్రమ ప్రభు మన దగ్గర తీసుకురాడు. నేను విశ్వాసిని అని మీరు చెప్పుకుంటే, విశ్వాసిని అని చెప్పుకున్న వారు భూమి దేని విషయం కూడా కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. నో నీడ్. సమస్తము ప్రభు మన కొరకు తయారు చేశాడు. మన దిశ మారిపోయిందండి. మన దిశ ఏంటి? ఇలా పోతున్న దిశ అంటే నరకానికి పోతున్న దిశ ప్రభు ఏం చేశాడు? పరలోకం వైపు తిప్పేశాడు. మన డైరెక్షన్ మారిపోయింది. ఇప్పుడు రక్షించబడవలసిన వారికి డైరెక్షన్ మారిపోయింది. ఈ మార్గంలో ఇబ్బందులు, కష్టాలు, ముళ్ళు, లోయలు, ఏమండి ఇవన్నీ అవమానాలు జరుగుతుంటే ఇప్పుడు మనం ఏ దిశకు వచ్చాం? క్రీస్తు అనే దిశకు వచ్చేసాం. ఈ దిశలో ఈ ముళ్ళు, అవమానాలు ఉంటాయి. ప్రతిదానికి కూడా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానండి. ఇవన్నీ వాగ్దానాలు అన్నమాట. కష్టం వస్తుంది, ప్రతి కష్టంలో కూడా ఆపత్కాలం మీద ఆదుకునేవాడిని వాగ్దానం తీసుకుని వెళ్ళిపోవడమే నడుచుడు. ఇటువైపు ఏముండే మారు మనసు లేక ఇంకా ప్రభులో ఇంకా రక్షించబడిన మనము, క్రీస్తు తెలియని మనము ఆ బాధలు అనుభవించుకుంటూ ఇంకా నా జీవితం అంతే లేని ఎక్కడెక్కడ చచ్చిపోతారు. వాళ్ళు ఆధారం లేదు, నిరీక్షణ లేదు. సో మన ప్రభు వైపు తిరిగినప్పుడు మనం ఎక్కడిదైనా డౌన్ అవుతున్నామో ఒక వాగ్దానం వచ్చేస్తుంది అలాగా. హల్లెలూయా. సో కాబట్టి మన ప్రభులో మనం వెళ్తున్నామంటే ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ప్రభు అక్కడికి వచ్చేసి నిలబడతాడు. ఎక్కడ గ్యాప్ దొరుకుతుందా? ఎక్కడ గ్యాప్? అనారోగ్యమా? వచ్చేస్తారు అక్కడికి. నేను స్వస్థపరిచే యెహోవాను నేను పూర్తి చేస్తాడు ఆయన. ఆ గూతులో పన్నవడు, ఆ లోయలో పన్నవడు. మనం ధనవంతులుగా ఉండటకు ఆయన దరిద్రుడు ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ ఆపనవాడు ఆయన. సో కాబట్టి ఎప్పుడైతే మన డైరెక్షన్ మారిపోయిందో, ఇది విశ్వాసంతో కూడిన డైరెక్షన్. ఇది విశ్వాసంతో కూడిన డైరెక్షన్. కళ్ళకి కనబడని డైరెక్షన్ ఇది. ఇది. ఈ డైరెక్షన్లో ఈ వాక్యం పట్టుకుని ఏం చెప్తున్నాడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ వాక్యమైన వెలుగు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అని పెట్టుకుని ఈ వాక్యం అలా ముందు పెట్టుకుని వెళ్ళిపోవడమే. వెలుగులోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాగా. ఆ వెలుగు మహిమ వెలుగులోకి వెళ్ళిపోతూ ఉన్నాం అలాగా. ఆమేన్. సో కాబట్టి ద ప్రైజ్ స్తుతి, యెహోవాను స్తుతించుడి. మరో చోట రాయబడి ఉంటుంది, యెహోవాను స్తుతించుడు మంచిది అని రాయబడి ఉంటుంది. మంచిది. మీకు మంచి జరగాల, యెహోవాను స్తుతించండి. మంచి జరగాలి అని అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు? మనం ఎక్కడున్నట్టు? ఇప్పుడు నాకు మంచి జరగాలి అంటే నేను ఎక్కడున్నట్టు? చెడు జరిగే ప్రదేశంలో ఉన్నానేమో. కాబట్టి నాకు ఏం జరగాలి? మంచి జరగాలి. ఇప్పుడు మంచి జరగాలంటే దానికి మందేంటి? యెహోవాను స్తుతించాలి. హల్లెలూయా.